తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించబోతున్న అనుముల రేవంత్ రెడ్డి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే గతంలో ఆయనతో నాకున్న అనుభవాన్ని గురించి కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇవాళ అనుముల రేవంత్ రెడ్డి అంటే రాజకీయాల్లో హాట్ టాపిక్. మరి రాజకీయ అరంగేట్రంతోనే సంచలనాలు నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వచ్చినటువంటి వ్యక్తి. స్వతంత్రంగా పోటీ చేసి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి కేవలం 17 ఏళ్లలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నారు. తొలుత టీఆర్ఎస్ అంటే ప్రస్తుతం బీఆర్ఎస్లో పనిచేసినటువంటి రేవంత్ తర్వాత టీడీపీలో చేరారు. అనంతరం కాంగ్రెస్లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి పార్టీ సర్కార్ని గద్దెదించి ఏకంగా సీఎం అయిపోయారు. అయితే ఇక్కడ ఒక ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక బీజేపీ తప్ప ఇప్పుడున్న అన్ని పార్టీల్లోనూ ప్రముఖ పాత్రల్లో ఆయన ఉండి వచ్చినటువంటి విశేష అనుభవం అయింది. ఎట్లా అంటే టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు. ఆయన తర్వాత టీడీపీలోకి వెళ్ళారు, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. అంటే ఎందరో సీనియర్స్ని కాదనుకొని ఇప్పుడు జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్నో రోజులు కలగనటువంటి పీఠాన్ని ఈయన 22 ఏళ్లకే తన యొక్క ప్రేమను పెళ్లిని సాకారం చేసుకొని 24 ఏళ్లకే పెళ్లి చేసుకొని రాజకీయాల్లోకి వచ్చిన 17 ఏళ్లకే సీఎం అయినటువంటి ఘనతను ఆ దూకుడు స్వభావంతోనే, ఆ మాటకారితనంతోనే పైకి వచ్చినటువంటి అనుముల రేవంత్ రెడ్డి ప్రస్థానం గురించి ఆలోచిస్తే చాలా వింతగా, తర్వాత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయన మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు మండలం, తర్వాత కొండారెడ్డి అనే గ్రామంలో ఆయన ఎప్పుడు 1969 నవంబర్ 9న నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. సో అక్కడ ప్రాథమిక విద్య అంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో కొనసాగింది. ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్లోని ఏవీ కాలేజ్లో BA చదివారు. చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో డిగ్రీ చేస్తున్న సమయంలో ఏబీపీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనేవారు. అంటే ఆ రకంగా బీజేపీ పార్టీని కూడా టచ్ చేసిన అనుభవం వచ్చేసింది. ఏ రకంగా అంటే ఆర్ఎస్ఎస్ ఏబీపీలో కూడా ఉన్నారు కాబట్టి. సో ఆ రకంగా ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయవేత్తలు అందరిలో కూడా అన్ని పార్టీల్లో ఉన్న అనుభవం ఉన్నటువంటి ఏకైక వ్యక్తిగా ఈయన నిలిచారు. అనంతరం ఓయూలో అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిన ఆర్టిస్టుగా మారారు. ప్రింటింగ్ ప్రెస్ను నిర్వహించారు. ఆ రెండిట్లోని సక్సెస్ అయ్యాక రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయనది ప్రేమ వివాహం, అట్లాగే నేతలను ఒక్కతాటిపైకి తెచ్చినటువంటి విధానం, తర్వాత విషయ పరిజ్ఞాని, జీవితంలో ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొన్నారు. ఎన్నో సమస్యల్ని కూడా ఆయన దాటారు. మామను మించిన అల్లుడు అనిపించుకున్నారు. సో ఇవి రాజకీయ ప్రస్థానం గురించి ఆయన చెప్పుకుంటే, ఇక మనకు ఆయన ఇంకొక విశేషాలు ఏంటి అంటే జనవరి 1969 నవంబర్ 8న ఆయన జన్మించారు. వివాహం 1992లో జరిగింది. జెడ్పీటీసీ సభ్యుడిగా 2006లో ఎన్నిక కాగా ఎమ్మెల్సీగా 2007లో, ఎమ్మెల్యేగా 2009 కొడంగల్ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. రెండోసారి కూడా మళ్ళీ ఎమ్మెల్యే 2014లో అయ్యారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా 2014 నుంచి 17 వరకు పనిచేసి టీడీపీకి రాజీనామా 2017 అక్టోబర్కు చేసి కాంగ్రెస్లో 2017లో చేరి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా 2018లో మారి ఎంపీగా 2019లో ఎవరు ఊహించని విధంగా మల్కాజ్గిరిలో గెలుపొంది టీపీసీసీ అధ్యక్షుడిగా 2023 జూన్ 26 వరకు సాగి ఇప్పుడు డిసెంబర్ 27, 2023న ముఖ్యమంత్రిగా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 టర్మ్స్ ముఖ్యమంత్రి చేసిన ఘనత కేసీఆర్కి దక్కగా, ఒక రకంగా ఆయన పార్టీ నుంచి వచ్చినటువంటి అంటే టీడీపీకి చంద్రబాబు నాయుడికి శిష్యుడిగా చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఒక రకంగా ఆయన తొలి గురువును కేసీఆర్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పార్టీ నుంచే వచ్చారు కాబట్టి, మొదలు పనిచేసింది టీఆర్ఎస్లో కాబట్టి. సో ఆ రకంగా ఇద్దరు ముఖ్యమంత్రుల శిష్యుడిగా రేవంత్ రెడ్డి ఇవాళ మళ్ళీ గురువుల మించిన శిష్యుడయ్యాడు. ఇద్దరిని మించినటువంటి ఒక ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉంటే, ఇంకొక ఆయన మొన్నే మాజీ ముఖ్యమంత్రి కాగా వాళ్ళిద్దరినీ కూడా మించిపోయినటువంటి వ్యక్తిగా ఒకేసారి ఒక జ్వాలగా ఎగిశాడు. సో ఇక నా పరిచయం గురించి మాట్లాడితే, నాకు ముఖ్యంగా ముఖ్యమంత్రులతో ఉన్నటువంటి పరిచయాల గురించి చెప్తే ఫస్ట్ డాక్టర్ ఎన్టీ రామారావు గారి పేరు చెప్పాలి. ఎన్టీ రామారావు గారితో నా పరిచయం ఎట్లా జరిగిందంటే, విశిష్ట పురస్కారం 1992లో తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చినప్పుడు పేపర్లో 11 రోజులు వరుసగా యాడ్స్ ఆయనకి బంధువులు, మిత్రులు అందరూ ఇవ్వడంతో మొత్తం ఆ కార్యక్రమం హైలైట్ అయింది. రవీంద్రబాద్లో జరిగిన కార్యక్రమం తలసాని శ్రీనివాస్ యాదవ్ జీవితంలో కూడా ఒక విశిష్టమైన కార్యక్రమంగా పేరు తెచ్చుకుంది ఆ కార్యక్రమం. సో ఆ కార్యక్రమం అప్పుడు పెద్ద ఎన్టీఆర్ దృష్టిలో నేను పడ్డాను మొట్టమొదటిసారిగా. దగ్గర దాకా వెళ్ళాను. ఆయన సబ్జెక్ట్ వచ్చింది అక్కడ, కాంగ్రెస్ మంత్రితో సన్మానం ఎందుకు చేసుకున్నాం అని ఒక వివరణ కోరే దశకు వచ్చింది. అది అంటే అది వేణుమాధవ్ ప్రోగ్రామ్ అని ఆయనకు తెలుసు, బల్లెం వేణుమాధవ్ అని.
సో, ఆ రకంగా రామారావు గారితో దగ్గర దాకా వెళ్ళినా డైరెక్ట్‌గా మేము మాట్లాడుకుంది లేదు. తర్వాత లక్ష్మీపార్వతి గారితో పరిచయం ఏర్పడింది. వారు మాత్రం నాకు కార్యక్రమానికి దాదాపు 4 సార్లు ముఖ్య అతిథిగా మన కార్యక్రమానికి రావడం జరిగింది. సో, సీనియర్ ఎన్టీఆర్‌ని దగ్గర నుంచి చూడడమే, ఆ తర్వాత ఇక మీటింగ్‌లో, తర్వాత పార్టీ కలాపాల్లో చూడడమే, అంటే మామూలుగా పబ్లిక్ మీటింగ్స్‌లో చూడడమే. కానీ ఎప్పుడు మాట్లాడింది లేదు. 4 అడుగుల దూరం నుంచే ఎప్పుడు చూశానాయన్ని. సో, వారు మాత్రం నా పేరు గురించి విన్నారు. అంతవరకే పరిచయం గాక కొణిజేటి రోసయ్య ఆయన గూడా ముఖ్యమంత్రి గాబట్టి, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రుల్లో ఒకరు గాబట్టి, ఆయన నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి జస్ట్ నెక్స్ట్ మంత్‌లో ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు 'జైహింద్ గౌడ్' అనే నటుడు, నిర్మాత, మురళీకృష్ణ గౌడ్, బజారు మురళీకృష్ణ గౌడ్ వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చోబెడితే మేము ముగ్గురమే, అంటే రాజశేఖర రెడ్డి గారు, 'జైహింద్ గౌడ్' తర్వాత బజారు మురళీకృష్ణ, నేను నలుగురంతో ఆయన దాదాపు 2:30 గంటలు ముచ్చటించారు. సో, ఆ అనుభవం ఉంది. అట్లాగే నాదెండ్ల భాస్కర్‌రావు మాజీ ముఖ్యమంత్రి. ఆయనతో గూడా నివాసంలో దాదాపు 2 గంటలు ఆయన ఇంటికి అక్కినేని నాగేశ్వరరావు మార్గంలో ఉండేది జూబ్లీ హిల్స్‌లో ఆయన ఇల్లు. అక్కడికెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగింది. అట్లా డైరెక్ట్ పరిచయాలు వీలుగాక, ఇక కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 'అయ్యప్ప సాక్షి' సినిమాకి నాకు టాక్స్ ఫ్రీ వచ్చింది. ఈ రకంగా ఉంటే ఇక రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి కావడంతో మరి ఆ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనతో కూడా ఉన్న పరిచయం చెప్పుకోవాలి గదా! సో, అదేంటంటే 'స్రవంతి' అనే పత్రికకి ఆయన పనిచేశారు. అప్పుడు మా గురువుగారైనటువంటి వీఎస్‌పి తెన్నేటి గారు, నాకు సోషల్ మీడియాకు గూడా గురువైనటువంటి వీఎస్‌పి తెన్నేటి గారు అక్కడ ఆయన పైన ఎడిటర్‌గా ఉండేవారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు పనిచేశారు. ఓ 2 ½ ఇయర్స్. ఏ పత్రికల్లో రాలేదది. అందుకోసమని స్పెషల్‌గా వీడియోలో చెప్తున్నాను. ఆ తర్వాత ఆయన సొంతంగా 'మా ఫ్యామిలీ డాక్టర్' అని డాక్టర్ రాజశేఖర్ గౌరవ సంపాదకత్వంలో ఒక పత్రికని ఆయన ప్రారంభించారు. ఆ పత్రికకి కొమ్మూరి మాధవరెడ్డి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఉండేవాడు. అప్పుడు కొమ్మూరి మాధవరెడ్డి నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్‌మి కాబట్టి ఆయన నన్ను పిలిచి దాంట్లో 'జూ పార్క్ చూస్తారా' అనే శీర్షికను రాయించారు. అంటే దాంట్లో జూ పార్క్‌లో ఉన్నటువంటి జంతువులందరి గురించి, ఆ జంతువుల గురించి నేను ఫోటోలు తీసుకొచ్చి ఆ పత్రికలో వేసేవాడిని. ప్రముఖంగా ప్రచురించేవారది. సో, దానికి పబ్లిషరు కమ్ ఎడిటర్ ఎవరయ్యా అంటే మన రేవంత్ రెడ్డి. సో, ఆ రకంగా ఆయన స్కూటర్ మీద నారాయణగూడకి వెళ్తూ, ఆ దారిలో కలుస్తూ, ఆ రకంగా నాకు ఆయనతో పరిచయం ఏర్పడింది. సో, తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకసారి ఆయన్ని వెళ్లి కలవడం జరిగింది. సో, అది అంతే మాకున్నటువంటి పరిచయం. సరే, ఏదైనా ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన ఇంత కష్టపడి తీసుకొచ్చాడంటే, కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ నామరూపాలు లేకుండా పోయింది తెలంగాణ అనుకునే దశ నుంచి మళ్ళీ ఒక వీర పోరాటం చేసి ఇవాళ 64 స్థానాల్లో తీసుకొచ్చి మరి ఇంత బాగా నిలబెట్టిన ఘనత రేవంత్ రెడ్డిదే. కానీ ఒక రోజు కింద మళ్ళీ ఆ సీఎం పీఠం కోసం ఎప్పట్లాగానే కాంగ్రెస్‌లో కుమ్ములాటలు అవుతున్నాయి. మళ్ళీ 4, 5 పేర్లు వినబడుతున్నాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు బాధేసింది కొంత. ఎందుకంటే కష్టపడి ఫైటర్‌గా రియల్ ఫైట్ చేసిన రేవంత్ రెడ్డికి ఆ ప్లేస్ దక్కాలి గదా! సో, అటువంటి వ్యక్తిని విడిచిపెట్టి మళ్ళీ ఎప్పట్లాగానే మళ్ళీ కుమ్ములాటలు ఏంట్రా బాబు అని అనుకున్న సమయంలో మళ్ళీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ప్రకటించడంతో యనుమల రేవంత్ రెడ్డి మనకి చక్కగా ఈ ప్లేస్‌లో ఎదిగిపోయారు అని చెప్పేసి విన్నప్పుడు చాలా ఆనందం కలిగింది. ఆయనకి ఈ యూట్యూబ్ ముఖంగా మా బల్లెం వేణుమాధవ్ ఛానల్స్ తరఫున, వేణు ఫిలిమ్స్ తరఫున, బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ తరఫున, వేణు ఫిలిమ్స్ కాకుండా మన వాట్సాప్ గ్రూప్‌లో అయినటువంటి బల్లెం ఫ్రెండ్సు, బల్లెం ఫ్యాన్సు, బల్లెం సెలబ్రిటీ, తర్వాత సినిమా దోస్తు వాట్సాప్ గ్రూప్‌ల తరఫున, మా కస్తూరి పబ్లికేషన్స్ తరఫున, సిరియాడ్స్ మరియు కస్తూరి పబ్లికేషన్స్, తర్వాత గమ్ ఈ సిరియాడ్స్ కాకుండా మనకు ఉన్నటువంటి స్పర్శ యాడ్స్, వీటన్నిటి తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే బల్లెం గార్మెంట్స్ తరఫున కూడా. సో, ఈ రేవంత్ రెడ్డి ఇంకా సక్సెస్ అయ్యి జీవితంలో మరెంతో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి, ఇప్పటికీ ఒక సంచలనంగా మారి ఎందరెందరికో కాంగ్రెస్‌లో ఎందరికో కల ఉంటుంది ఆ ముఖ్యమంత్రి కావాలని. సో, అటువంటిది ఆయన కష్టం మీద సాధించినటువంటి ఇది కేవలం ఆయన కష్టే ఫలి అనే దానికి ఉదాహరణ. ఒక చాలా సాధారణమైన స్థాయి నుంచి చూశాను నేను ఆయన్ని కాబట్టి చెప్తున్నా. ఒక చాలా సామాన్యుడు కూడా ప్రతిభ ఉంటే ఎంత పైకొస్తాడు అనే దానికి ఇవాళ రేవంత్ రెడ్డి ఉదాహరణగా నిలిచాడు. సో, ఆయన చూసి ఎవరైనా కూడా శక్తిగా ఎదగొచ్చు అనేటువంటి నిజం. ఎప్పుడో ఎన్నేళ్ల కిందనో ఆయన కలలు కన్నాడు. 22 ఏళ్ల కిందే సీఎం అవుతానని ఆశపడ్డాడు. ఇవాళ అయి చూపించాడు. సో, ఇవాళ దక్కిన ప్రతిఫలం మాత్రం కేవలం ఆయన కష్టమే. బీఆర్ఎస్ లాంటి ఒక పెద్ద పార్టీని, ప్రాంతీయంగా చాలా ఎదిగినటువంటి పార్టీని, కేసీఆర్ లాంటి నాయకుడిని ఢీకొని, ఒక రకంగా గురువుని ఢీకొని శిష్యుడు గెలిచాడంటే ఇవాళ రేవంత్ రెడ్డి సామాన్యుడు కాదు. ఆయనకి ఇంకా ఈ ఏవైతే పథకాలు ప్రకటించారో అవన్నీ కూడా అమలు చేసి మంచి ముఖ్యమంత్రిగా కూడా మిగిలిపోవాలని, జనాల గుండెల్లో ఎప్పటికీ ఒక గొప్ప నాయకుడిగా ఎట్లయితే ఎదిగాడో అదే విధంగా ఒక సేవలు చేసి ఇవాళ రేపు మంచి అవకాశం వచ్చింది కాబట్టి వాటిని నిలబెట్టుకొని తన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సిటీలో మొత్తం బీఆర్ఎస్ వచ్చినా గ్రామాల్లో మాత్రం అంతా నమ్ముకుంది రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్‌ని. కానీ కాంగ్రెస్ అనే కన్నా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కోసమే ఇవాళ గెలిచారు కాబట్టి
మరి ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక చోట ఓటమి పాలైనా కూడా ఇంకో చోట అద్భుతమైన విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం రేవంత్ రెడ్డి ప్రత్యేకత. ఆయన యొక్క దూకుడు స్వభావం, ఆయన యొక్క డైనమిక్ నేచరే, ఆయన మీకు పోరాట పటిమ ఈ సక్సెస్‌ని తీసుకొచ్చిందని నమ్ముతూ ఆయనకి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ, మన రెండవ ముఖ్యమంత్రి, తెలంగాణకి రెండవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి మరోసారి శుభాకాంక్షలు, శుభాభినందనలు. మీ బల్లెం వేణుమాధవ్, ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.